రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు ఛార్జీల బాధుడును పెంచిందని, పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ ఆర్చి నుండి ర్యాలీగా తరలివచ్చి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీ సుధాకర్ కుమార్ కు పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ ఛార్జీలను పెంచమని మోసపు వాగ్దానాలను గుప్పించారని విమర్శించారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై అదనపు భారాన్ని మోపడం సరికాదన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక సభల్లో జగన్మోహన్ రెడ్డి బాధుడని వెటకారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనించారని, అయితే నేడు చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు బాధుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీలు పెంచం, సంపద సృష్టిస్తాం, ఆ డబ్బుతో కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తామని చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. సంపద సృష్టిస్తామన్న టీడీపీ నాయకులంతా సంపద సృష్టించుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలు సంపద సృష్టిస్తారని నమ్మి ఓట్లు వేసి మోసపోయారని, అయితే సూపర్ 6 అని చెప్పి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అన్న పథకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాడు చంద్రబాబు నాయుడు వాటిని పగలగొట్టండని పిలుపునిచ్చారని, నేడేమో స్మార్ట్ మీటర్లను బిగించుకోండని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 200 యూనిట్లు ఉచితంగా పేదలకు ఇస్తామని చెప్పి విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారని గుర్తుకు చేశారు. ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల మంజూరుకు సంబంధించి పరిశీలన పేరుతో అనేక పెన్షన్లను తొలగించే ప్రక్రియను చేపడుతున్నారని, ఇది సరికాదన్నారు. డైవర్షన్ రాజకీయాలను చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ మోసపు మాటలను నమ్మరని, ప్రజలు కూటమి ప్రభుత్వం విధానాలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలు మోసపోయారని కనువిప్పు కలిగిందన్నారు. తమ్ముళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచమని అనేక సభల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికి పోయాయని విమర్శించారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు ప్రజలతో వెన్నంటి ఉంటామని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు తమ పోరాటాలు ఆగవన్నారు. ఈ కార్యక్రమంలో పిపి మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటానికి సిద్ధపడింది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ నడ్డి విరుస్తూ ఈరోజు విద్యుత్ ఛార్జీలని పెంచిన పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మంది మీడియా మిత్రులందరూ కూడా మీ కరెంటు బిల్లుల్లో కూడా షాక్ తగిలే విధంగా మీ అందరికి కూడా చూస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నో సభలలో, ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 3 చోట్ల కాదు, దాదాపు ప్రతి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు అని చెప్పేసి ఆయన వెటకారంగా మాట్లాడుతూ, తమ్ముళ్ళు మాకు ఓట్లు వేస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచాం, మేము సంపద సృష్టిస్తాం, ఆ సంపద సృష్టించిన తర్వాత ఆ డబ్బుతోటే మీకు కరెంటు బిల్లులన్నీ తగ్గిస్తామని చెప్పేసి చెప్పిన మాట మీకు ఈరోజు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి సంపద సృష్టిస్తాము అని చెప్పిన
ఆ పెద్దలందరూ కూడా నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సంపద సృష్టించుకుంటున్నారు. వాళ్ళు రాష్ట్రానికి సంపద సృష్టిస్తారేమో అని చెప్పేసి ప్రజలు మభ్యపడి ఓట్లు వేసినారు. వాళ్ళు రాష్ట్రానికి మేలు చేసి కరెంటు ఛార్జీలు తగ్గిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి ఓట్లు వేసినారు. వాళ్ళకి సూపర్ 6 అని చెప్పేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి అవి నిజంగానే వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళు మోసపోయి ఈరోజు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక్కొక్కసారి ప్రతి నెల ఏదో ఒక రకంగా వాళ్ళ నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు 600 రూపాయలు 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయల్లో 1000 రూపాయలకు పైగా వస్తుందంటే ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా నివసించగలుగుతాయో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. దాదాపు 15,600 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల మీద భారం వేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు బిగిస్తే దానిని మీరు పగలగొట్టండి అని చెప్పేసి ఆ పెద్ద మనిషి గతంలో పిలుపుని కూడా ఇచ్చారు. మరి ఇప్పుడేమో ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు అమలు చేస్తాం, స్మార్ట్ మీటర్లు బిగిస్తాం, ఇష్టం లేకపోయినా సరే బలవంతం చేసి ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి గతంలో 200 యూనిట్లు ఉచితంగా ఎస్సీ ఎస్టీ పేదలకి ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు ఒక్క రూపాయి కూడా వాళ్ళ నుంచి వసూలు చేయనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు వివిధ ఛార్జీల పేరిట వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని మీరు ఏదైతే మాట చెప్పి వచ్చినారో, ఏదైతే మాయ మాటలు చెప్పి గద్దెనెక్కినారో ఆ మాట మీద నిలబడండి అని మాత్రమే మేము కోరుతున్నాం. ఈ రోజు ప్రజల మీద వేసిన భారాన్ని తగ్గించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. దాదాపు 15,600 కోట్లు మీరు సంపద సృష్టించి ప్రజల నడ్డి విరచకుండా ఆ డబ్బులు మీరే పే చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ఆ సంపద సృష్టిస్తామనే ఒక మాట మీద. కాబట్టి మరి సంపద సృష్టిస్తుంది అంతా ఎక్కడికి పోతుంది, ఎవరి జోబుల్లోకి పోతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, రైతన్నలని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో, రైతన్నలకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కల్పించాయా అని చెప్పేసి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి రైతన్నలు ఆవేదన వ్యక్తపరచాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ రోజు విద్యుత్ ఛార్జీలని తీసేయండి, విద్యుత్ ఛార్జీలని తగ్గించండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలు రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం 6 నెలలు 7 నెలల్లోనే ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని తుంగలో తొక్కుతూ ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ రోజు సూపర్ 6 లో ఒక్కటి కూడా నెరవేర్చాము అని చెప్పుకోవడానికి పరిస్థితి లేదు. పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు, జనవరి నుంచి ఇప్పుడు సర్వే చేపిస్తున్నారు. దాదాపు చాలా మంది పెన్షన్లు తీసేయమని చెప్పేసి మాకు ఆజ్ఞలు వచ్చాయి, పైనుంచి మాకు అథారిటీస్ చెప్పారు అని చెప్పేసి కింద ఈ రోజు మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేకపోతే ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు పెంచినట్టుగా ఒకవైపు చూపిస్తూ మరోవైపు పెన్షన్లు తొలగించడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఒకసారి మేము కూటమి ప్రభుత్వాన్ని ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం అసాధ్యం. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఉచిత బస్సు కనపడడంలా, ఎక్కడా కూడా ఈ రోజు సూపర్ 6 ఆ హామీలు ఒక్క చోట కూడా నెరవేర్చిన దాఖలాలు కనపడడంలా. మరి ప్రజలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో మరి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా తేల్చాల్సినటువంటి సమయం. ప్రతి నెల ఒక డైవర్షన్ టాపిక్ లాగా కొత్త కొత్త టాపిక్లు తీసుకొచ్చి ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ రకమైన పన్నుల వల్ల, కరెంటు ఛార్జీల వల్ల కావచ్చు లేకపోతే రైతన్నలకి చేస్తున్నటువంటి ద్రోహం వల్ల కావచ్చు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఇంకా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలై ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రజానీకమందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు, వీళ్ళకంటే అపురూపంగా పరిపాలన చేస్తారు అని నమ్మి వాళ్లకు ఓటేసి వాళ్ళ పథకాలు నమ్మి సూపర్ 6 అనుకోండి వాళ్ళ వాగ్దానాలను నమ్మి చేయడం జరిగింది. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాత నైజం
ఎలాగుందో ఆ నైజం ప్రకారమే యూటర్ను అబద్ధపు వాగ్దానాలు ఏ రకంగా ఆయన చేస్తా ఉన్నాడో ప్రతిసారి అదే ఆయన నైజాన్ని బయటపరచడం అయితే క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. ప్రజలు నిదానంగా అర్థమవుతా ఉంది, మళ్ళీ మేము మోసపోయాము, నష్టపోయినాము, జగనన్న చెప్పిన మాట దాటకుండా దాంట్లో ఉండే ప్రతి వాగ్దానాన్ని అమలుపరుచుకుంటూ పోయినాడు. అలాగే వీళ్ళు కూడా చేస్తారని మేము చెప్పి నమ్మి మోసపోయినాము. ఈ రోజు మా కళ్లకు కనువిప్పు కలుగుతోందని ప్రజలకు అర్థమవుతోంది. ఆయన కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఆయన వాగ్దానాలు చేయడం జరిగింది. తమ్ముళ్ళు మేము పెంచము చూసారా, డేట్లతో సహా నా దగ్గర వివరంగా ఉన్నాయి. ఎన్ని చోట్ల అంటే పెద్దాపురం మీటింగ్ లో, పులివెందల్లో, కడపలో, ఆయన మహాకూటమిలో ప్రతి చోట క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను పెంచను, సోలార్ నుంచి సృష్టిస్తాను, సోలార్ ను నేనే కనిపెట్టాను, ఈ రకంగా ఆయన చెప్పి ఎదురుగా వినియోగదారుల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మిగులు కరెంటును కూడా తీసుకొని వస్తానని చెప్పిన వాగ్దానాలు అయితే క్లియర్ గా మనకందరికీ తెలుసు. ఈ రోజు ప్రజల నడ్డి విరిచే రకంగా 2 సార్లు దీపావళి పండగప్పుడు మళ్ళీ ఇప్పుడు 15,485 కోట్ల రూపాయలు భారం వేయడం జరుగుతా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ప్రతిసారి అబద్ధాలే, ప్రతిసారి మోసాలే. సీఎంగా అయితేనే అసెంబ్లీ సాక్షిగానే చేయి చూపెట్టి భయం అవుతా ఉందని చెప్తారు. ఏం ఆలోచన చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అర్థమే కాదు. ప్రజలకు ఏం చేయాలనుకుంటా ఉన్నారో అర్థమే కాదు. ఇప్పుడే మా శిల్ప రవిచంద్ర కిషోర్ గారు చెప్పారు, సంపద సృష్టిస్తారు అని చెప్పేసి. ఎవరికి సంపద సృష్టించినారో ఇప్పుడు ప్రజలకందరికీ అర్థమవుతాం. సంపద సృష్టించి ఎవరి జోబులు నింపుకోవడానికి మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు. ఇసుక విధానాలు ఏ రకంగా ఉన్నాయి? నంద్యాలలో అయితే క్లియర్ గా ప్రతిరోజు గొడవలు, కొట్లాటలు, కేసులు ఏ రకంగా చేస్తా ఉన్నారంటే, వాళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నారంటే చూస్తే కడుపు తరుక్కుపోతా ఉంది. పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్. ఇదేం ప్రజాస్వామ్యమా, ఆటవిక రాజ్యమా అని మీ ద్వారా అడుగుతా ఉన్నారు. ఈ రకంగా చేస్తే ప్రజలు ఊరుకుంటారు. ప్రజల తరఫున మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. ప్రజలతో వెన్నంటి మేము ఎప్పుడూ ఉంటాం. ఈ 15,485 కోట్ల రూపాయలను తగ్గించేంత వరకు మా జగనన్న ప్రభుత్వం ఆయన చెప్పిన దాని ప్రకారం మేమందరము ఏకముఖంగా ఉండి తగ్గించే వరకు పోరాడతాము. ప్రజలతో వెన్నంటి మేము ఉంటాము. ఏ సమస్యకైనా సరే మేము రెడీగా ఉంటాం.